ఇరాన్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భారతీయులకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. భారత పౌరులు తక్షణమే ఇరాన్ వీడమంటూ అడ్వైజరీ జారీ చేసింది భారత ఎంబసీ. ఇక్కడ భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేసింది. పాస్పోర్ట్లు, ఐడి కార్డులు, ఇమిగ్రేషన్ పత్రాలతో సిద్ధంగా ఉండాలంటూ సూచించింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం షురువైంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం కొనసాగుతోంది. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న జారీ చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్ళీ అడ్వైజరీ కొనసాగుతోంది. ఇరాన్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో వెంటనే స్వదేశానికి తిరిగి రావాలంటూ ఇరాన్లోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయులకు అత్యవసర మార్గదర్శకాలు అయితే ఇచ్చింది. ఇక ఇరాన్లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల నేపథ్యంలో ఇరాన్లో నివసిస్తున్న విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు లేదా ఇతర ప్రయాణ మార్గాల ద్వారా ఆ దేశాన్ని విడిచిపెట్టి స్వదేశానికి తిరిగి రావాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్తోంది. ఇరాన్ ప్రభుత్వంపై సొంత పౌరుల నుంచి వ్యతిరేకత వస్తుండడం, దేశవ్యాప్తంగా భారీ ఆందోళన జరుగుతుండడంతో పరిస్థితి మళ్ళీ అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో ఇక ఇరాన్లో పరిస్థితులు మళ్ళీ చేజారిపోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా భారత ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. భారత పౌరుల్ని ఆ దేశాన్ని విడిచి వెళ్ళమంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అణు ఒప్పంద విషయంలో అయతుల్లా అలీ ఖమేనీ కూడా ఇటు తగ్గేదే లేదంటూ చెప్తున్న పరిస్థితి. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడెప్పుడు ఇరాన్పై అటాక్ చేద్దామా అన్నట్టుగా కాసుకొని కూర్చుంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కూడా కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇటు మరోవైపు స్వదేశంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కలగలిపి ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని భారతదేశం భావిస్తోంది. ఈ క్రమంలో అక్కడున్న మన పౌరుల్ని అప్రమత్తం చేసింది. ఏది అందుబాటులో ఉంటే దాని సహాయంతో వెంటనే ఇరాన్ను విడిచిపెట్టి బయటపడాలంటూ భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఒక అడ్వైజర్ జారీ చేసింది. స్క్రీన్పై మీరు చూడొచ్చు. భారత ఎంబసీ జారీ చేసిన నోట్ అది. భారతీయ పౌరులు వెంటనే ఇరాన్ను విడిచి వెళ్ళాలంటూ ఆదేశాల సారాంశం. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభనతో పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్ నెలకొంది. అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు ఇరాన్కు సమీపంగా మోహరించడంతో ఏ క్షణమైన దాడి జరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో ఇరాన్లోని తమ పౌరులు పలు దేశాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తక్షణమే ఆ దేశం వీడాలంటూ సూచిస్తున్నాయి. తాజాగా భారత్ కూడా అక్కడున్న తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్ వీడాలంటూ భారత పౌరులను అప్రమత్తం చేసింది. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం మేరకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్లో విద్యార్థులు మరోసారి రోడ్లపైకి రావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే భారతీయులకు కేంద్రం అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇరాన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత సర్కారు వెలువరించిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్ళీ మరొకసారి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారత పౌరులు అంటే విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, యాత్రికులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా తక్షణమే ఇరాన్ను విడిచిపెట్టమని, అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని ఈ అడ్వైజరీ సారాంశం. భారతీయులు, భారత సంతతికి చెందిన వారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరసనలు, ఆందోళనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలంటూ భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఇండియన్ ఎంబసీ ఇరాన్లో ఉన్నటువంటి భారత విద్యార్థులకు కానీ, భారత పర్యాటకులకు కానీ, పౌరులకు కానీ ఎలాంటి అడ్వైజరీ జారీ చేసింది? ప్రస్తుతం ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులకు కేంద్రం ఏం చెప్తోంది? ఇరాన్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు అమెరికా, ఇరాన్ మధ్య ఏ సమయంలోనైనా యుద్ధం రావచ్చు అనేది ప్రధానంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ భారత ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ ఎవరైతే ఇరాన్ లో నివాసం ఉంటున్నారో, ఇటు భారతీయులు ఎవరైతే ఉన్నారో, భారత పౌరులు కానీ, భారత సంతతి వ్యక్తులు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కొన్ని సూచనలు జారీ చేసింది. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ప్రధానంగా చెప్పుకోవాలి. అక్కడ అనేక హెచ్చరికలు జారీ చేసింది. అంటే పాస్పోర్ట్లు, ఐడి కార్డులు, ఇమిగ్రేషన్ పత్రాలతో సిద్ధంగా ఉంచుకోవాలంటూ కూడా వారందరికీ సూచనలు జారీ చేసింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న
ఉంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు అనేది ఒక కొలిక్కి రాలేదు. ఇటు దౌత్య చర్చలకు సంబంధించి కానీ ఇటు అణు ఒప్పందాలకు సంబంధించి కూడా చర్చలు విఫలమైన నేపథ్యంలోనే ఏ సమయంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ముందస్తు జాగ్రత్తలో భాగంగా భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అక్కడున్న భారతకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ లో ఉన్న భారత ఎంబసీని ప్రతి ఒక్కరు సంప్రదించాలి. అందరూ కూడా వారి పాస్పోర్ట్లు, ఇమిగ్రేషన్ కార్డులు అన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. సిద్ధంగా ఉంచుకోవాలి. భారత్ తిరిగి రావడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దీంతో ఏం జరుగుతుందనేది అక్కడ ఉన్న అటు భారతీయులతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన అనేక మంది విద్యార్థులు కానీ ఉద్యోగులు అక్కడికి వెళ్లి నివాసించిన వారు కానీ పెళ్ళైన వారు కానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇరాన్ ఇరాక్ లో వైద్య విద్యను అభ్యసించేవారు విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు. అంటే భారత్ తో పోల్చుకుంటే అక్కడ ఇరాన్ ఇరాక్ లో వైద్య విద్య అనేది ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వైద్య విద్యను అభ్యసించేందుకు చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ విద్యార్థులు కానీ లేక ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లే వారందరూ కూడా ఇమిగ్రేషన్ కార్డులు, ఐడి కార్డులు అన్ని కూడా సిద్ధంగా చూసుకొని ఏ సమయంలోనైనా యుద్ధం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి సరళి భారత్ వచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ కూడా భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను ఎంబసీ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇటు ఎంబసీకి ఫోన్ చేసి అప్డేట్స్ అనేది తాజా సమాచారం లాంటివి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఎంబసీకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుని భారత్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక ప్రత్యేక విమానంలో అక్కడున్న భారతీయులందరూ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ శాఖ మంత్రి జయశంకర్ కూడా ప్రయత్నాలు చేసుకోవడం తెలుస్తుంది. దానిలో భాగంగా వారందరూ కూడా సిద్ధంగా ఉంటే మాత్రం వెంటనే అక్కడ పరిస్థితులను బట్టి వారిని ఇరాన్ నుంచి భారత్ తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శివ. సో ఇది అత్యంత అప్రమత్తంగా ఉండాలి భారతీయులంటూ ఇండియన్ ఎంబసీ చెప్తోంది. ముఖ్యంగా ఇరాన్లోని భారత రాయబారి కార్యాలయంతో ఎప్పటికీ టచ్లో ఉండమంటూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోమని చెప్తున్నారు. అలాగే అక్కడ జరుగుతున్న పరిణామాలపై స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలంటున్నారు. పాస్పోర్ట్లు, గుర్తింపు కార్డులతో సహా తమ ప్రయాణ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ సిద్ధంగా ఉంచుకోవాలంటూ అడ్వైజరీ జారీ చేశారు. ఈ విషయంలో సహాయం కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదించాలంటున్నారు. అలాగే ఇప్పటి వరకు పేర్లు ఎంబసీ వద్ద నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేసుకోమంటూ ఈ అడ్వైజర్లో భారత రాయబారి కార్యాలయం వెల్లడిస్తోంది. ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య 2 విడతలుగా జరిగిన అణు చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకోకుంటే దాడులు తప్పవనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే యుద్ధ నౌకలు, సబ్మరైన్స్, యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు పంపించారు. ఇదే సమయంలో రాజధాని తెహ్రాన్లో మరోసారి విద్యార్థులు ఆందోళన దిగడంతో ఇరాన్లో టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో ట్రంప్, ఐతుల్లా అలీ ఖమేనీ మధ్య సవాలు ప్రతి సవాలుతో పశ్చిమాసియా మరింత వేడెక్కుతోంది. ఇక గత వారం జెనీవాలో చర్చలు 3 గంటల్లోనే ముగిసిన తర్వాత ఇరాన్ హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసి క్షిపణి విన్యాసాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య టెన్షన్స్ నెలకొన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మరోసారి ఏం జరగబోతుందనే ఆందోళన మొదలైంది. ఇక రీసెంట్గా జరిగిన అల్లర్లలో ఇరాన్లో దాదాపు 7,000 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తొలి దశ అల్లర్లు 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మానవ హక్కుల సంఘాలు ఈ ఘటనకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే వేలాది మంది అనధికారికంగా అంతకు మించి సంఖ్య ఉండొచ్చని చెప్తున్నారు. తాజాగా మరొకసారి ఇరాన్లో అల్లర్లు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యంగా కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా తక్షణమే ఇరాన్ను విడిచిపెట్టి వెళ్ళండంటూ భారతీయ పౌరులు, భారత సంతతి వ్యక్తులకు ప్రస్తుతం అడ్వైజరీ జారీ చేస్తున్నారు. ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మొన్నటి జెనీవా చర్చల తర్వాత చాలా సీరియస్గా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. 10 రోజుల డెడ్లైన్ పెట్టారు. 10 రోజుల్లోగా ఇరాన్ కనుక చర్చలకు దిగి రాకపోతే ఖచ్చితంగా అటాక్స్ ఉంటాయని చెప్తున్నారు. నిన్నగాక మొన్న పరిమిత దాడులైనా చేస్తాం ఖచ్చితంగా అంటూ ఆయన వెల్లడించిన పరిస్థితి. దీంతో ఏం జరగబోతుంది అంటూ ఆందోళన వెలువడుతుంది. ముఖ్యంగా ఇరాన్ చుట్టూ ఇప్పటికే యుద్ధ వాహక నౌకలు మోహరించిన నేపథ్యంలో దాడులు ఖచ్చితంగా జరగబోతాయన్న ఆందోళన. మరోవైపు దేశంలో అంతర్గతంగా జరుగుతున్న అల్లర్లు ఇవన్నీ కలిసి పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. దీంతో ఆయా దేశాల పౌరులకు అడ్వైజరీ జారీ అవుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు అంతా కూడా వెంటనే ఇరాన్ విడిచి వెళ్ళి రావాలంటూ ఇండియన్ ఎంబసీ సూచించింది.